ప్రవీణ్ పగడాల మృతిపై మొత్తం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు పరామర్శించారు. సార్ చెప్పండి, ఏంటి దీని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ మొదలవుతుందంట? ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. బట్ కొన్ని అనుమానాలు వారిలో ఉన్నాయి. ఆ అనుమానాల్ని వాస్తవా కాదా అనేది నిర్ధారించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. ఆ కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఒకటి ఎమోషనల్గా ఉన్నారు, ఒకటి బాగా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలా జరగడం అన్నది మింగుడు పడట్లేదు ఎవరికి కూడా. అందులో క్రైస్తవుల పైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా కూడా కొంతమంది ఈ మధ్యన విమర్శలు ఎక్కువ చేస్తున్నారని కూడా వాపోతూ ఉన్నారు. ఈ మధ్యన ధవళేశ్వరం కూడా జరిగింది, దానిపైన ఎఫ్ఐఆర్ వేశారు ఒక ఆయన మీద కూడా. అంటే ఎవరైనా సరే ఇది స్వతంత్ర భారతదేశం, ప్రతి ఒక్కరు కూడా వారి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఎదుటివారి మతాన్ని కూడా గౌరవించే స్థాయిలో ఉండాలి. అంతేగాని నీ మతమే గొప్పది, ఎదుటివాడి మతాన్ని విమర్శించాలన్న స్థాయిలోకి వెళ్ళడం వల్ల ఈ ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అలాంటి మతాల మధ్యన విద్వేషాలు పట్టే వ్యక్తులపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఏదేమైనా కుటుంబానికి న్యాయం జరగాలి. ఏదైతే ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉన్నారు అందరూ కూడా ఏంటంటే వాళ్ళు పనులు మానుకొని ఖాళీగా ఇలా ఉండడానికి ఎవరు ఇష్టపడరు కదా, పనులు మానుకొని ఇంతమంది వచ్చారని అంటే అదొక ఎమోషన్ ఉంది, బాధ అనేది ఉంది. తప్పకుండా ఆ బాధను ప్రభుత్వం గుర్తిస్తూ ఉంది, గ్రహించారు. ఎస్పీ గారు కూడా చాలా ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ పెట్టారు. ఎస్పీ గారు కూడా కొవ్వూరు డిఎస్పీ గారిని ఆఫీసర్ కింద వేశారు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కూడా అడుగుతున్నాం, అనుమానాలు ఉన్నాయన్నారు. అనుమానాలు కలిగిన వీడియోస్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న రికార్డెడ్గా ఏదైనా వాళ్ళకి అనుమానం కలుగుతున్న అంశాలన్నింటిని కూడా ఇమ్మన్నాం. దాని కోణంలో కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఒకవైపు కాదనుకుంటున్నారు, ఒకవైపు అనుమానాలు ఉన్నాయి. ఏదేమైనా ఇన్వెస్టిగేషన్లోనూ ఆన్ పేపర్ ఏది ఉన్నా లేకపోతే మనకి నిర్ధారించడానికి ఏ అవకాశం ఉన్నా తప్పకుండా దానికి కారణమైన వారు ఒకవేళ వాళ్ళు ఆలోచిస్తుంది అయితే మాత్రం కారణమైన వాళ్ళ పైన మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. అంటే నిన్న నుంచి కూడా జరుగుతుంది. ఇప్పుడు వరకు ఎంతవరకు పురోగతి ఉందని ఎస్పీ గారు చెప్పడం జరుగుతుంది? ఎస్పీ గారు అయితే నిన్న వరకు ఒక ఆలోచనతో ఉన్నారు, కానీ వీళ్ళు డేటా ఇస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోని కొంతమంది ఇది యాక్సిడెంటా లేకపోతే లేకపోతే ఎవరైనా చంపివేయబడ్డారా అని పెట్టి పోస్ట్ తీసేశారని ఇందాక పెద్దలు పాస్టర్ గారు ఒకరు చెప్తా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా కన్సిడర్ చేయాలి. ఏకపక్షంగా మన కళ్ళతో చూసిందే కాదు, ఇన్వెస్టిగేట్ చేయాలి. తరోగా ఇన్వెస్టిగేట్ చేసి వారి కూడా కొన్ని వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, అభిప్రాయాలు కూడా గౌరవించాలి. ఏంటి ఎందుకు జరిగిందన్నది కూడా వాళ్ళు కొన్ని చెప్పగలుగుతున్నారు, వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఒకటి, చట్టం దాని పని అది చేసుకుపోతుంది, ఎవరిని వెనకేసుకొని రావాల్సిన అవసరాలు ఉండకూడదు. ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఆలోచించే విధానంలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్నటి నుంచి తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పుడే చెప్పాం, ఆయన కూడా స్పందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చేరవేశాం. కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఉన్నారు, వారు కూడా ఇది తెలిసినంటే స్పందిస్తారు, మనకు తెలిసిందే. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తూ ఉపేక్షించేది లేదు, సొంత వారైనా అని చెప్తున్న ముఖ్యమంత్రి గారు దీంట్లోని ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉంటారని అయితే నేను భావించట్లేదు. తప్పకుండా ట్రాన్స్పరెంట్ కావాలి. భవిష్యత్తులో ఏదైతే ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటా ఉన్నారో మత ప్రవచకులు ఏదైతే వారి విశ్వాసంతో ఒక అభద్రతా భావంలో ఉన్నారో అభద్రతా భావం తొలగిపోయి వాళ్ళు భవిష్యత్తులో వారి యొక్క వృత్తిపరంగా ఏ కార్యక్రమం చేసుకుంటున్నారో అది చాలా వాళ్ళు ధైర్యంగా చేసుకునే భరోసా ఈ కూటమి ఇవ్వాలన్నది మా ఆలోచన. ఆ కార్యక్రమం జరుగుతుంది. పోస్ట్ మార్టం ఎంతసేపట్లో పూర్తి అయ్యే అవకాశం ఉంది? హైదరాబాద్ ఏ విధంగా ఇంక్వెస్ట్ జరుగుతూ ఉందండి, ఫర్దర్గా అన్నీ కూడా చేస్తారు. డిపార్ట్మెంట్ మొత్తం మాట్లాడుతున్నారు, కుటుంబంతో మాట్లాడుతున్నారు. నిన్నటి నుంచి నవీన్ గారు మా నాయకులందరూ ఉన్నారు, మాట్లాడుతున్నాం. టైం టు టైం ఇక్కడ తెలుసుకుంటున్నాం, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటా ఉన్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇక్కడ రాలేపోయి ఉన్నాను, కానీ ఇంకా నేను నిర్ణయించుకున్నాను, ఇంత బాధపడుతున్నప్పుడు నేను ఆ ఎదుట మతాన్ని గౌరవించినప్పుడు ఈ మాలలో ఉన్నా కూడా నేను రావాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాను. చూస్తున్నా ఇది పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే అయితే ప్రస్తుతం ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బాధితులతో అందరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇక్కడ క్రైస్తవ సంఘాలు అలాగే పాస్టర్లు కూడా భారీ చేరుకుని దీనిపై అయితే పలు అనుమానాలు అయితే రేవెత్తుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అలాగే ఆదిరెడ్డి వాసు కూడా ఇక్కడికి సంఘటన స్థలానికైతే చేరుకుని ఇక్కడ వాళ్ళనైతే మాట్లాడి దీనిపై పూర్తి విచారణ అయితే చేపడతామని చెప్పేసి ఆయన వాగ్దానం మాట ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలు అక్కడ ఉన్నటువంటి దానిపై కూడా లోతైన ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారిని కూడా వేసి దీన్ని అయితే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తాం. నిన్న ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అక్కడ ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే వచ్చాయో అనుమానాలన్నీ కూడా నివృత్తం చేస్తూ ఇక్కడ ఆధారాల ప్రకారంగా మొత్తం అన్ని కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. నిజంగా ఎలా జరిగింది ఏం జరిగిందని దానిపై కూడా పూర్తి విచారణ అయితే చేపడతాం. కూటమి ప్రభుత్వం దీనిపై ఇప్పటికే
ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తున్నామని ఆదిరెడ్డి వాసు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.